10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దోచుకునే ప్రయత్నంలో ప్రజలను మోసం చేసి మళ్ళీ అమలు పరుస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. గతం ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ 2020లో గత ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తే మేము వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తామన్నారు. మరి ఇప్పుడెందుకు మీరు ఫ్రీ చేయట్లేదు? ఇప్పుడెందుకు మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ వసూలు చేస్తా ఉన్నారు? 25,44,000 మందికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని రద్దు చేయాలని, అప్పుడు మీరు ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడెందుకు మీరు ఫ్రీగా చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చిన మాటలు ఏదైతున్నారో, సీతక్క ఒక మాట, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేమందరం కూడా ఫ్రీ చేస్తామన్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మేము వచ్చిన తర్వాత అమలు ఆయన కోర్టులో కేసు వేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్టి విక్రమార్క ఏమంటాడంటే మేము వచ్చిన తర్వాత అన్ని ఫ్రీగా చేస్తామని అంటాడు. మరి ఫ్రీగా చేసినప్పుడు ఈ రోజు మళ్ళీ ప్రజలను మరి ముక్కు పిండి వసూలు ఎందుకు చేస్తున్నారని నేను భక్తి విక్రమార్కని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒట్టి అబద్ధాల కోరు ప్రభుత్వం, జూటా బాటు చెప్పే ప్రభుత్వం, ఒట్టి మాటలు చెప్పే ప్రభుత్వం. కాబట్టి ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి వచ్చి ఈ రకంగా అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ మారకాయ మసరి పూసి పట్టినట్లు అబద్ధాలు ఆడి రాజకీయం వచ్చినాక ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రజలను మరి అన్ని విధాలుగా రుణమాఫీ చేస్తామన్నారు. మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, మేము రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తూ దానితో పాటు మరి తులం బంగారం ఇస్తున్నారు. ఇవన్నీ ఏమైనాయి? రైతు బంధు ఎంబడే వేస్తానని అన్నాడు. ఇదంతా ఏమైంది? మరి రైతు బంధు ఎక్కడ పోయింది? ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో ఇప్పటి వరకు అమలు కాలేదు. ఒక బస్సు మాత్రం తప్ప మిగతా ఏది కూడా అమలు కాలేదని ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు. మీ ద్వారా మన జైరాబాద్ లో 8,000 పైన ఈ యొక్క లేఅవుట్లు ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. కాబట్టి దాని అన్నిటి కూడా ఫ్రీగా చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ, మరి సీఎంతో పాటు అందరు కూడా ఒక 5-6 మంది కూడా అందరు కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అబద్ధాల మీద బతుకుతా ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నారు.